ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని నిరూపించారు సీఎం వైఎస్ జగన్. మహిళలను మహారాణులు చేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరాను అందించారు. వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీతో అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపారు. ఈమె కర్నూలుకు చెందిన వెంకటరమణమ్మ. ఇంటి ముందే చిన్న షాప్ పెట్టుకుంది. ఈమెకి 2 పిల్లలు చదువుకుంటున్నారు. శ్రీశక్తి పొదుపు సంఘం సభ్యురాలైన వెంకటరమణమ్మ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఆర్థిక సహాయంతో చిన్న షాపును కాస్త విస్తరించుకుంది. వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ డబ్బుతో దుకాణం పెద్దదిగా చేసుకున్నానని, ఆర్థికంగా చాలా బలపడ్డానని చెబుతోంది వెంకటరమణమ్మ. కూడా పన్నాయి, మాకు అన్ని సక్రమంగా వచ్చినాయి. మేము వ్యాపారం కూడా బాగా చేసుకుంటాం. ఆసరా డబ్బులు ఆ డబ్బులు వచ్చినందుకే ఇంకా బాగా పెట్టుకున్నాం మేము షాపులన్నీ. జగనన్న డబ్బులు ఇస్తున్నందుకు ఇంకా మేము ఇంకా బాగా రొటేషన్ చేసుకొని బాగా సరుకులు కూడా ఎక్కువ తెచ్చుకొని బాగా పెట్టుకుంటున్నాం. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. అట్లనే వేసుకుంటామని ఇప్పుడు అట్లా పొదుపులో డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు కూడా వాడుకుంటున్నాం. ఇప్పటికి చాలా మేలు అనిపిస్తుంది అన్న. అప్పుడు అంటే కొంచెం సరుకులు కొంచెం తెచ్చుకుంటుంటే ఇప్పుడు బాగా సరుకులు ఎక్కువ తెచ్చుకొని బాగా అమ్ముకుంటున్నాం. ఇప్పుడు రొటేషన్ కూడా బాగా అవుతుంది. ఆయన బాగా చేస్తున్నందుకు ఆయన బాగా మళ్ళీ రావాలని ఆయన కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబం వైఎస్ జగన్ ఆలోచనతో అభివృద్ధి బాటలు పడ్డాయంటోంది వెంకటరమణమ్మ. ఈ దుకాణంతో వచ్చే ఆదాయంతోనే 2 పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించుకుంటున్నా అంటోంది వెంకటరమణమ్మ. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా లబ్ధి పొందానంటోంది. తాము తీసుకున్న వడ్డీని 4 విడతలుగా చెల్లించారని సంబరపడుతోంది వెంకటరమణమ్మ. కుండల వరుస క్రమంలో పేరుస్తున్న ఈమె పేరు అనంతమ్మ. కర్నూలు జిల్లా కుమ్మరి వీధికి చెందిన అనంతమ్మకు 2 కుమారులు, 4 కుమార్తెలు. కుండల వ్యాపారమే ఈమె జీవనాధారం. ఈమెకి తెలిసింది ఒకే ఒకటి, కుండలు తయారు చేసి అమ్మడం. కర్నూలు నగరంలో కొన్నేళ్లుగా కుండల వ్యాపారంతోనే జీవనం సాగిస్తోంది అనంతమ్మ. లక్ష్మీ గ్రూపు ద్వారా రుణం పొందిన అనంతమ్మ వైఎస్ఆర్ ఆసరాతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయంటోంది అనంతమ్మ. 1,50,000 ఇచ్చినారు, మాకు ఉపయోగించుకుంటున్నాం. మట్టి తెచ్చుకోవడం, గునుగ్గులు, పొట్టు అవి తెచ్చుకొని ఉపయోగించుకుంటున్నాం. డబ్బులు రాకుంటే ఇంకా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆయన ఇచ్చినందుకు మాకు చాలా విధేకంగా ఉంది, బాగుంది. గత ప్రభుత్వం అంటే టీడీపీ విధానాలతో చాలా ఇబ్బందులకు గురయ్యామంటోంది అనంతమ్మ. వ్యాపారం కూడా బాగా దెబ్బతిందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆసరా సున్నా వడ్డీతో తమ జీవితాలు సుఖంగా సాగుతున్నాయంటోంది అనంతమ్మ. ఒక్క వెంకటరమణమ్మ, అనంతమ్మకు మాత్రమే కాదు, రాష్ట్రంలోని 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వాళ్లందరికీ ఆర్థిక భరోసా కల్పించారు. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అప్పు 25,571 రూపాయలుగా ఉండగా వాటిని 4 విడతల్లో చెల్లించారు సీఎం వైఎస్ జగన్. నేనున్నానని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు భరోసా కల్పించి విశ్వసనీయతను మళ్లీ చాటుకున్నారు.